హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి చేస్తున్నానండి. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందులో పచ్చడి కర్రీ అన్న ఇష్టపడం, కానీ పచ్చళ్ళు అంటే ఆటోమేటిక్గా ఒక ముద్ద ఎక్కువ వెళ్ళిపోవాల్సిందే. సో మామూలుగా గోంగూర రోటి పచ్చడి అంటే మనం గోంగూర పచ్చిమిర్చి మగ్గ పెట్టుకొని ఆ తర్వాతకి పచ్చడి చేసుకుంటాం. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వీటిని పచ్చి వాటిని రుబ్బి ఆ తర్వాతకి వేయించుతాను అనమాట. సో నేనైతే ఒక 2 మీడియం సైజు గోంగూర కట్టలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 150 గ్రాములు అయితే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. గోంగూర పులుపు ఎక్కువ ఉందంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా పడతాయి. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఘాటు ఎక్కువగా ఉందండి. అందుకని నేను అప్రాక్సిమేట్లీ ఒక 150 గ్రాములు అయితే తీసుకున్నాను అనమాట. కారం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఉప్పు ఇవన్నీ ఎక్కువగా పడతాయి. మనం అదొకటి చెక్ చేసుకోవాలంతే. సో ముందుగా గోంగూర కంటే ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర ఈ మూడింటిని కూడా పచ్చిమిర్చిలో యాడ్ చేసి వీటిని అయితే మనం ఒక 50 to 60% అయితే రుబ్బేసుకోవాలి రోట్లో వేసి. మిక్సీలో చేసుకునే వాళ్ళైతే జీలకర్ర ఆపేసి మిగతా రిమైనింగ్ 3 ఐటమ్స్ని మిక్సీలో వేసుకొని అందులో కూడా అంతేనండి, అందులో ఒక 80% అయితే రుబ్బేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర తొందరగా మెదిగిపోతుంది కదా మిక్సీలో, అంటే రోట్లో అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను 50% సరిపోతుంది అన్నాను. ఇవి 50% మెదిగాక ఇందులో గోంగూర వేసి రుబ్బుకోవాలి. అదే మిక్సీలో అయితే 80% మెదుపుకున్నాక అప్పుడు గోంగూర యాడ్ చేసి జస్ట్ అండి మరీ మెత్తగా కాకుండా లైట్ పలుకులు ఉండేట్టుగా చూసుకోవాలి మిక్సీలో రుబ్బుకునే వాళ్ళైతే. రోట్లో అయితే ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేయండి. ఒక 50 to 60% మెదుపుకున్నాక ఆ తర్వాతకి ఇందులోనే గోంగూర కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కొంచెం పలుకులుగా ఉండే విధంగా అయితే రుబ్బుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా వద్దు. ఈ పచ్చడి కొంచెం పలుకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది. మీకు మెత్తగా అలానే ఇష్టం అనుకుంటే అండి అలా అయినా రుబ్బుకోండి, నో ప్రాబ్లం. నేను కొంచెం పలుకులుగా పచ్చగా పలుకులుగా ఉండే నేను అలా ఇష్టపడతాను, అందుకని మీకు కూడా అలానే షేర్ చేస్తున్నాను అనమాట. మీ కన్వీనియంట్ అండి, ఎలా అయినా పర్వాలేదు. ఈ పచ్చడి మన తర్వాతకి వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకని కొంచెం డిఫరెంట్ అని చెప్పేసి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట. సో కొంచెం పలుకులుగా రుబ్బుకుంటే సరిపోతుందండి. దీనికంటే అంటే నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది. నేను మధ్యలో అప్రాక్సిమేట్లీ 40 days పెట్టకపోయినా ఆ తర్వాతకి వీడియో అప్లోడ్ చేసిన మీ నుంచి సపోర్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ విధంగా రుబ్బుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల ముందుగానే నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది కదా. సో దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాతకి మనం ఒక బాండీ తీసుకొని ఇందులో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. పచ్చడి అనగానే ఆటోమేటిక్గా ఆయిల్స్ అయితే ఎక్కువగానే పడతాయి. అలా అని ముందుగానే ఎక్కువగానే యాడ్ చేయకండి, తర్వాతకి పోపులు అవన్నీ వేసాక తీయలేము. ముందు కొంచెం యాడ్ చేసుకోండి, ఆ తర్వాత కావాలంటే మిడిల్లో మనం యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోనే ఆవాలు, అదేవిధంగా జీలకర్ర. మనం ఆల్రెడీ పచ్చడి రుబ్బుకునేటప్పుడు జీలకర్ర వేసాము. సో ఇప్పుడు వేసేటప్పుడు మరింత వేయాల్సిన అవసరం లేదండి. పోపు వేయడం వల్లే కదా మంచి ఏదైనా సరే మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా. సో అది ఫ్రై అయిన తర్వాతకి ఈ పచ్చడిలో కావాలనుకుంటే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని సన్నగా పొడవుగా తరిగి ఈ పోపులోనే వేసి కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు, మళ్ళీ 20 to 30% ఫ్రై అయ్యాక ఆ తర్వాత గోంగూర యాడ్ చేసుకొని ఇంకా మిగతా అంతా రిమైనింగ్ అంతా సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఎలా ఉంటుందో సేమ్ అలానే. సో పోపు రెడీ అయిపోయాక ఇందులోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది కదండి. ఇంగువ అరోమా వస్తుంది, అంటే మంచి సువాసన వస్తుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మన ప్రతి కర్రీలో ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. సో అది అయ్యాక ఇందులోనే గోంగూర, మనం రుబ్బు పెట్టుకున్న గోంగూర, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు కొత్తిమీర ఇప్పుడు కాకుండా గోంగూర రుబ్బుకునేటప్పుడే వేసి రుబ్బుకున్నా సరిపోతుందండి. అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు అనమాట. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి ఇవి మగ్గింది అంటే మంచి అరోమా వస్తుంది. ఆటోమేటిక్గా మనకి సువాసన అయితే ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు అన్నం తినాలా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది గోంగూర. మీకు ఇంకా అది అంటే మ్యాక్సిమం అందరూ తెలుసండి, ఈ రోజుల్లో వంటలు రాని వాళ్ళు ఎవ్వరు లేరు.
ప్రతి ఒక్కరు భలే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారన్నమాట. సో లేదంటే మనకి సైడ్స్ అన్నమాట ఆయిల్ రిలీజ్ అయిపోతుంది, దాని ప్రకారంగా అర్థమైపోతుంది అనమాట. ఈరోజు చిన్న పిల్లలతో సహా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నేర్చుకుని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెరైటీ స్నాక్స్ కోసం. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. సో మనం ఉప్పు ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి. చెప్పాయి కదా గ్రీన్ చిల్లీ కొంచెం స్పైసీగా ఉన్నాయని. కారం ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది. సో కొంచెం నాకు ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని అయితే మనం మగ్గించుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టండి 90%. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ అండి ఫస్ట్ మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి. బాగా బాగుంది నాది అంటే నా సైడ్ నుంచి ఓకే అనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. సో మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది, అంతే. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.